హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి. టుడే మనకి టాపిక్ వచ్చేసి ఈరోజు మనకి పిల్లలకు సంబంధించిందనమాట. సో 4th క్లాస్ 5th క్లాస్ ఏ క్లాస్ అయినా మనకి 1 to 6th వరకు కూడా మనకి ఇవన్నీ తెలియాలి కంపల్సరీగా చిన్నపిల్లలకి. సో ఈ డయాగ్రామ్ని అంటే ఈ చిత్రంలో ఉన్న డయాగ్రామ్ ఎక్స్ప్రెషన్స్ బట్టి ఇక్కడ మనకి హిందీలో అనేది మీనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో చిన్నపిల్లలండి, హిందీ లాంగ్వేజ్ కొంచెం ఇది అర్థం కావడానికి అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఈ ఎక్స్ప్రెషన్స్ బట్టి చూడండి దీన్ని ఏమని పిలుస్తారంటే హిందీలో ఈ విధంగా ఉండడాన్ని హస్నా అంటాం, అంటే నవ్వుట. హస్నా, నవ్వుట. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ డయాగ్రామ్లో ఈ ఎక్స్ప్రెషన్స్ బట్టి దీన్ని రోనా రోనా అని పిలుస్తారు. చూడండి ఇక్కడ ఈ చిత్రం ప్రకారం బనానా బనానా. 4th వన్ వచ్చేసి ఖేల్నా. నెక్స్ట్ పీనా అంటే త్రాగటం. సున్నా సున్నా అంటే వినుట. దేఖ్నా చూచుట. నహానా నహానా అంటే స్నానం చేయడం. నెక్స్ట్ వచ్చేసి నాచ్నా డ్యాన్సింగ్ అండి, అంటే నాచ్నా అంటే డ్యాన్స్ వేయడం అన్నమాట. దౌడ్నా పరిగెత్తుట. దౌడ్నా పరిగెత్తుట. చల్నా వాకింగ్ అండి, నడవటం. గిర్నా అంటే కింద పడటం. చాలా ఈజీ అండి హిందీలో మనం ఈ ఎక్స్ప్రెషన్ బట్టి చూడటం. సో ఫ్రెండ్స్, మనం ఇలాంటి వీడియోస్ కోసం మాత్రం మీరు కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా నుంచి మన వీడియోలో కొన్ని హిందీ లాంగ్వేజ్కి సంబంధించిన మీనింగ్స్ కూడా వీడియోలు చేస్తానండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.